అందరికి నమస్కారం అండి. సో ఓడిపోవడం అంటే ఏదో ఉపద్రవం వచ్చినట్టు కాదండి మిత్రులారా, గమనించండి. ఈ ప్రపంచంలో ఓటమిని ఎరుగని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అండి? ప్రతి ఒక్కరూ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయాల్లో, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఓటమిని చవి చూసిన వాళ్ళండి. గొప్ప గొప్ప ప్రపంచ మేధావులు కానీ, ప్రపంచ లీడర్స్ కానీ, ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు కానీ, సో వాళ్ళ జీవిత అనుభవాల్లో ఏదో ఒక సందర్భంలో ఓటమిని, సో కష్టాలని, బాధల్ని చవి చూసిన వాళ్ళండి. కాబట్టి ఎవరు కూడా మిత్రులారా, ఏపీ డిఎస్సి రాసి మీరెవరైనా కానీ ఈ డిఎస్సిలో ఉద్యోగం రాకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు విజయానికి దగ్గరగా ఉన్నట్టు లెక్కేసుకోండి. ఎందుకంటే మీలో ఖచ్చితంగా టాలెంట్, ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో ఈ రంగంలో కాకుండా ఏరే రంగంలో అయినా రాణించండి. ఇదే మనకి జీవితం, ఇదే మనకి చివరి అవకాశం, లేదా ఇదే మనకి అని ఎక్కువ ప్రెజర్ని పెంచేసుకుని ఆలోచనలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, దయచేసి మీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళి ఏవో పిచ్చి పచ్చి పనులు మాత్రం చేసుకోకండి. దయచేసి జీవితం చాలా గొప్పదండి, చాలా అందమైనదండి, చాలా సంతోషకరమైనదండి. ఎంతోమంది వ్యక్తులు మీరు కంపేర్ చేసుకోండి. సో సొసైటీలో చూస్తున్న చాలామందిని మనం చూసినట్లయితే, వాళ్ళ యొక్క జీవితాలను మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఎంత ఆనందకరంగా జీవిస్తున్నారో చాలామంది, అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. గొప్ప గొప్ప మేధావులను ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వాళ్ళకు వచ్చిన కష్టాలను ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి మీరు దగ్గరగా ఉన్నట్టు మిత్రులారా. కాబట్టి ఏదో మనకి చిన్న చిన్న ఎగ్జామ్స్లో మనం ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మనం సంతోషంగా డెఫినెట్లీ వీ విల్ ఫైట్ దెమ్. మనం ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ ఎగ్జామ్స్, వీ విల్ ఫైట్ ఫర్ ఏదైనా సరే, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ రంగంలో సొంతంగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకొని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడంలో కావచ్చు, దీంట్లోనే కావచ్చు, మీరు రాణించగలిగే సత్తా మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఆందోళన పడి, టెన్షన్ పడి, అదే ప్రెషర్ని బిల్డ్ చేసుకొని ఇంకా నేనేం చేయలేను, సో ఇది తప్ప అని ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రానికండి. పాజిటివ్గా ఆలోచించుకోండి, పాజిటివ్ దృక్పథంతో ఉండండి. సో చాలా రోజుల పాటు డిఎస్సి లేక ఇదే డిఎస్సి పడింది కాబట్టి చాలామంది ప్రెజర్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే చాలామంది నాకు కాల్స్ చేసి, సార్ నాకు టెన్షన్గా ఉంది, నిద్ర పట్టట్లేదు, సో ఇదే ఆలోచిస్తున్నాను. సో ఏదో వేరే పనుల్లో ఎంగేజ్ అవ్వండి. ఎంగేజ్ అయిన తర్వాత పుస్తకాలు చదువుకుంటుండండి. సో యథాప్రకారం డిఎస్సి కంటిన్యూస్లో ఉండండి అనుకోండి. ఖాళీ టైంలో పుస్తకాలు చదవండి. లేదంటే మీకు ఏదైనా ప్రైవేట్ జాబ్స్ ఉంటే ఆ జాబ్లో ఎంగేజ్ అవ్వండి. ఈ విధంగా ఉన్నట్లయితే కొంత టెన్షన్ మీరు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి మిత్రులారా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా, నేను కూడా చాలా ప్రెజర్కి బిల్డ్ అయ్యి ప్రెజర్కి ఎదుర్కొన్నా. సో ఆ యొక్క అనుభవం నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్స్ ఉంటాయి, ఉండనని నేను అనట్లేదు. ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో నిద్ర పట్టదు, మనకు జాబ్ వస్తుందో రాదో అనే టెన్షన్ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు ఇక్కడ వాళ్ళ దగ్గర అవమానపడతామేమో అనే టెన్షన్ ఉంటుంది. రాకపోతే కానీ ఒకటి మిత్రులారా, మనం ప్రయత్నం మనం చేసాము. సో మన ఎఫర్ట్ మనం పెట్టాము, శాయశక్తిలో ప్రయత్నించాము. జాబు రావడము రాకపోవడం అనేది మన చేతుల్లో లేదు మిత్రులారా. సో మీరు అన్నట్టు 16,437 పోస్టులు కాకుండా ఒకవేళ 20-30,000 పోస్టులు ఉంటే అందులో మనం అప్పుడు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో 1 మార్కులు 1/2 మార్కులు మిస్ అయినప్పుడు, సో ఉన్న 10 పోస్టులు కాకుండా 20 పోస్టులు ఉంటే మన కేటగిరీలో మనకు పోస్టులు వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా ఒకవేళ 100 పోస్టులు ఉంటే 200 పోస్టులు ఉంటే మన కేటగిరీ మనకి వచ్చి ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ ఫ్యాక్టర్లో ఏంటంటే, సో కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మనం అనుకున్నట్టు సో కాలం నడవదు కాబట్టి, మనం అనుకున్నట్టు పరిస్థితులు ఉండవు కాబట్టి మనం దీన్ని పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు, దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, చాలా చాలా సింపుల్గా తీసుకొని చాలా సున్నితంగా మనస్తత్వంతో వదిలేయండి మిత్రులారా. సో మీరు దీనివల్ల ఎంత టెన్షన్ పడి భయభ్రాంతులకు గురయ్యి డిప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల మీరు సాధించేది ఏమి ఉండదు. సో కాబట్టి మనం వేరే విధంగా డైవర్ట్ అయ్యి ఏదే విధంగా మనం ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి మనం అనే దాని మీద ఆలోచించుకుంటే జీవితంలో ముందుకెళ్తారు. కానీ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి గొప్ప గొప్ప వ్యక్తుల్ని యొక్క మాటలు వినండి, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క బుక్స్ చదవండి, వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళని యూట్యూబ్లో చూడండి, ఏం చెప్పారు అన్నది దాని గురించి కొంచెం రిలాక్స్ అవుతుంది. లేదంటే మీకు ఇష్టమైన పనులు చేయండి, మ్యూజిక్ వినడం కానీ, ఇంకేదైనా పాటలు పాడుకోవడం కానీ, సో ఆటలు వచ్చిన వాళ్ళు అయితే ఆటలు ఎంగేజ్ అవ్వడం కానీ, సో ఇలాంటి పనులు మీరు చేసుకోవడం వల్ల కొంత డిప్రెషన్ మనం దూరం పెట్టినట్లు అవుతాం. సో ఇది మిత్రులారా, దయచేసి మీరు ఎవరు కూడా
ఆందోళన చెందకండి. ఫెయిల్ అయ్యాము తప్పేముంది, చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఒకరేంటి ఇప్పుడు 3,30,000 మంది రాశారు, అందరూ పాస్ అయ్యారా? అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. 16,347 మందే పాస్ అయ్యారు. అట్లా అనుకొని మీరు తర్వాత చాలామంది ఫెయిల్ అయ్యారు కదా, 3,00,000 మందికి పైగా ఫెయిల్ అయ్యారు కదా. సో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు చూడండి, మనలాగా వాళ్ళు ఒకరే కదా. సో ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే మనం ఎక్కువ మంది ఫెయిల్ అయిన వాళ్ళ జాబితాలో మనం ఉన్నాం అంటే మనం ఒక రకంగా సక్సెస్ అని అనుకోండి. ఆ విధంగా మనం బిల్డ్ చేసుకోండి మైండ్ సెట్ని. సో ఇది మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి, 10 మందికి షేర్ చేయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్.